రీస్టార్ట్ చేయి, అడాప్టర్ తీసి పెట్టు. సో ఇక్కడ మనకి డెల్ ల్యాప్టాప్ ఉంది, i5 3rd జనరేషన్ బోర్డు. ఇది బ్యాటరీ ఛార్జింగ్ జరగట్లేదు అని ఇష్యూతో వచ్చింది. జనరల్గా డెల్లో కనుక బ్యాటరీ ఛార్జింగ్ జరగకపోతే వన్ ఆఫ్ ది ఇష్యూ PSID ప్రాబ్లం ఉండొచ్చు. ఈ PSID సిగ్నల్ మనకి మిస్ అయినా లేదా అక్కడ 3 volts ఉండాలి, మనం అడాప్టర్ మదర్ బోర్డు కనెక్ట్ చేసుకున్నప్పుడు అది లేకపోయినా మనకి అడాప్టర్ వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఇందులో అడాప్టర్ వార్నింగ్ మెసేజ్ కూడా రావట్లేదు. ఏం మెసేజ్ వస్తుంది మనకి? ఏసీ అడాప్టర్ వాటేజ్ అండ్ టైప్ కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఒక మెసేజ్ వచ్చి, సో దానివల్ల ఏమంటే బ్యాటరీ ఛార్జింగ్ జరగదు. మీరు చూడాల్సింది ఛార్జింగ్ ఐసీలు, ఛార్జింగ్ మాస్ఫెట్స్, బ్యాటరీలు ఇవన్నీ చూసి ఉపయోగం లేదు. ఎందుకంటే అది అడాప్టర్ ఐడి ప్రాబ్లం, అది దాన్ని ఏమన్నా PSID ఇష్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అయితే వార్నింగ్ మెసేజ్ రాలేదు, కొన్నిసార్లు సెటప్లో డిసేబుల్ చేస్తుంటారు అది కానీ మనం ఏం చేద్దామంటే సెటప్లోకి వెళ్ళి ఏసీ అడాప్టర్ టైప్ అక్కడ కనిపిస్తుంటుంది, దాన్ని చూద్దాం. ఏం కనిపిస్తుంది? ఏసీ అడాప్టర్ చూడు, చేయి పెట్టారు తెలుస్తుంది. ఏసీ అడాప్టర్ టైప్ అని మనం చూస్తే అక్కడ అన్నౌన్ వేరే అడాప్టర్ మనకి దాన్ని వాటేసి జనరల్గా అక్కడ కనిపించట్లేదు, అంటే స్టిల్ PSID ఇష్యూ ఉండొచ్చు. కానీ మనకి మెసేజ్ అయితే పాపప్ అవ్వట్లేదు కదా స్టార్టప్లో. మనం వెళ్ళి వోల్టేజ్ చెక్ చేద్దాం. సో PSID దగ్గర, DC జాక్ దగ్గర PSID సిగ్నల్ ఎంత ఉందో చెక్ చేయి. గ్రౌండ్ వెయిట్ ఒకసారి నాకు అనిపించట్లేదు, ఊరికి అలా పెట్టి ఉపయోగం లేదు. ఇప్పుడు పెట్టు వోల్టేజ్, ఇప్పుడు చెప్పు పెట్టు. ఎంత వస్తుంది? 3.57 వస్తుంది. ఆ బ్లూ కలర్ పిన్ దగ్గర, PSID పిన్ దగ్గర. అదైతే కరెక్ట్ కాదు కదా. సో 3.3 ఉండాలి, 3.57 వస్తుంది, అది కరెక్ట్ కాదు. మీకు అసలు లేకపోయినా ప్రాబ్లమే, ఇక్కడ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లమే. మీకు ఇంకా ఇక్కడ వాటేజ్ అడాప్టర్ టైప్ అన్నౌన్ అని కూడా చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా PSID రిలేటెడ్ ఇష్యూనే ఇది, అంతేగాని ఊరికే ఛార్జింగ్ ఐసీలు ఇవి కాదు. చూసుకొని ఇప్పుడు ఆ PSID పాత్ ఏంటో చూద్దాం. DC జాక్లో PSID పిన్ మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనం వోల్టేజ్ చూస్తే మామూలుగా అయితే 3.3 ఉండాలి, ఇక్కడ మనకి 3.7 ఉంది. మనం ఆల్రెడీ అడాప్టర్ మార్చి చూసాం, DC జాక్ మార్చి చూసాం, బ్యాటరీ ఛార్జింగ్ జరగట్లేదు, వేరే బ్యాటరీ కూడా పెట్టి చూసాం. కానీ ఫైనల్గా మన కంక్లూజన్ ఏంట్రా అంటే సెటప్లోకి వెళ్ళినప్పుడు ఏసీ అడాప్టరు వాటేజ్ మనం చూసుకున్నప్పుడు అన్నౌన్ అని చూపించింది, అంటే ప్యూర్లీ అది ఐడికి రిలేటెడ్ ఇష్యూ. ముందు ఇక్కడ 3.3 ప్లస్లో 3.7 ఎందుకు వచ్చింది అనేది మనం చూసి దాని ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిన తర్వాత ఇంకేదన్నా ఇష్యూ ఉంటే అప్పుడు చూద్దాం. ఇక్కడ 3 volts ఎలా వస్తుందో మనం చూద్దాం. PSID లైన్లో ఈ డెల్లో ఇవన్నీ స్టాండర్డ్ పిన్అవుట్స్. ఇది డైరెక్ట్గా PSID_EC అన్నాడు. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి ECకి వెళ్తుంది. కానీ ఇక్కడ 3 volts ఎక్కడి నుంచి వస్తుంది అంటే 3D3VS5 అంటే 3 volts S5ని 2.2K రెసిస్టర్ ద్వారా, ఈ 33 ohms రెసిస్టర్ ద్వారా, ఈ మాస్ఫెట్ ద్వారా ఈ సోర్స్కి ఇన్పుట్ ఇచ్చాం, డ్రైన్ నుంచి అవుట్ వచ్చింది, దాన్ని 0 ohms రెసిస్టర్ ద్వారా మనం DC జాక్కి అక్కడి నుంచి అడాప్టర్లో సెంటర్ పిన్కి వెళ్తుంది ఇది. అయితే ఈ మాస్ఫెట్ ఆన్ కాకపోయినా కూడా ఈ సిగ్నల్ పాస్ అవుతుంది. కానీ అప్పుడు ఇక్కడ 3.3 ఉంటే ఇక్కడ 3.0నో 3.1నో వస్తుంది, అప్పుడు కూడా అది ఎర్రరే. జనరల్గా PSID లైన్లో ఈ మాస్ఫెట్ ఈ రెసిస్టర్ హై వాల్యూ అయిపోవటం, ఇక్కడ ఇది ESD ఫిల్టర్ అంటాం. ఇక్కడైతే డమ్మీ ఇచ్చాడు అలాంటిది ఒకటి ఉంది, ఇదంతా కూడా డమ్మీ. ఇక్కడ ESD ఫిల్టర్ ఇచ్చాడు, ఇది బర్న్ అయిపోవటము, షార్ట్ అవటము జనరల్గా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మన వోల్టేజ్ ఇక్కడ ఉంది కాబట్టి దీని గురించి మనము ఆలోచించాం. ఇప్పుడు ఈ మాస్ఫెట్ ఆన్ అయిందా లేదా, ఈ వోల్టేజ్ ఎందుకు ఎక్కువ వస్తుందో చూద్దాం. ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఒక BJT కూడా వేసి ఉన్నాడు, NPN ట్రాన్సిస్టర్. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉండాలంటే మనకి చాలా క్లియర్గా ఉండాలి. సోర్స్ దగ్గర మనకి 3.3 ఉండాలి,
గేట్ దగ్గర 5 volts ఉండాలి. ఇదిగో 5 volts S5 10K రెసిస్టర్ ద్వారా ఇచ్చాం. డ్రైన్ దగ్గర 3.3 ఉండాలి. దీని కలెక్టర్ దగ్గర 5 volts ఉండాలి. ఎమిటర్ గ్రౌండ్ కాబట్టి 0 ఉండాలి. ఇక్కడ 100K ఒకటి 15K 2 రెసిస్టర్లు వేసి మనం వోల్టేజ్ డివిజన్ని 3.3 చేసాడు కాబట్టి ఈ బేస్ దగ్గర 0.4 వోల్టేజ్ ఉండాలి. సో ఇప్పుడు మన వోల్టేజ్ ఈ డ్రైన్ దగ్గర అంటే PSID లైన్ దగ్గర 3.7 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ మాస్ఫెట్ దగ్గరికి వెళ్ళి వోల్టేజ్ చెక్ చేద్దాం మనం. PQ3801 ఇది బోర్డులో. సో PQ3801 గేట్ వోల్టేజ్ మనం చెక్ చేద్దాం. గేట్ వోల్టేజ్ ఎంత ఉంది అంటే 3.6 ఉంది. ఓకేనా. దీని సోర్స్ దగ్గర 3.5 ఉంది. దీని డ్రైన్ దగ్గర 3.5. రైట్. సో ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేద్దాం. ఈ PQ ఇది 801 కదా మనకి. PQ3801 ఇందాక దీని గేట్ దగ్గర మనకి 5 volts ఉండాలనుకున్నాం. ఇప్పుడు 5 వచ్చింది. ఇందాక ఎంత ఉంది యాక్చువల్గా 3 volts కనిపిస్తుంది. అయితే దూరంగా పెట్టేం కాదు. డ్రైన్ దగ్గర సోర్స్ దగ్గర మనకి 3.3 ఉండాలన్నాం. ఇందాక 3.5 ఉంది, ఇప్పుడు 3.3. సోర్స్ దగ్గర 3.28 అంటే 3.3 ఉంది. సో ఇప్పుడు వోల్టేజ్ కరెక్ట్గా రీస్టోర్ అయింది. ఆ మాస్ఫెట్ లీకేజ్ ఉంది. దానివల్ల గేట్ దగ్గర ఉన్న 5 volts సోర్స్ డ్రైన్తో మిక్సింగ్ అయిపోతుంది. అది కారణం. ఇప్పుడు మనం PSID పిన్ దగ్గర చూద్దాం. 4వ పిన్ ఇప్పుడు వచ్చిందా. ఇందాక ఎంత ఉంది మనకి 3.6 3.55 ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది 3.3. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఇవ్వండి బ్యాటరీ ఇవ్వండి. వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. చూసినా 7.3637 ఇంక్రీజ్ అవుతుంది అంటే ఛార్జింగ్ జరుగుతుంది. ఇది కూడా ఇండికేషన్ క్లియర్గా ఉంది. ఛార్జింగ్ ఇండికేషన్. ఇది పవర్ ఇండికేషన్, ఇది ఛార్జింగ్ ఇండికేషన్ మనకి. ఇది PSID దగ్గర వోల్టేజ్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా అది పెడదామండి, స్క్రీన్ పెడదాం. సెటప్లోకి F2 కొట్టు. ఇప్పుడు ఇక్కడ కనిపించిందా మనకి AC అడాప్టర్ టైప్ 65 watt. సో ఎప్పుడైనా అన్నౌన్ అని కనిపించింది అంటే అది ఖచ్చితంగా PSID రిలేటెడ్ ఇష్యూ. ఈ జనరల్గా ఆ వోల్టేజ్ లాస్ అవుతాం, తగ్గుతుంటుంది లేదా 0 అవుతుంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఎక్కువ అయింది. ఏదైనా ప్రాబ్లమే అది. రైట్. ఓకే అయిపోయినట్టు.